తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రకృతి ప్రియుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య అలియాస్ దరిపల్లి రామయ్య ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమంగా మారడంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చెట్లను పెంచండి అంటూ చిన్నతనం నుంచే ప్రచారం చేస్తూ ప్రకృతి సేవ చేసిన రామయ్యకు 2017లో కేంద్రం గుర్తించి ఆయనకు పద్మశ్రీ అవార్డు అందించింది. రామయ్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి దరిపల్లి రామయ్య అని కొనియాడారు. ఇక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేశాడని గుర్తు చేశారు. ఆయన మరణం సమాజానికి తీరని లోటు అన్న రేవంత్ రెడ్డి పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. రామయ్య సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శమన్నారు. రామయ్య ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక వనజీవి రామయ్య మరణంపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన వనజీవి మరణం పట్ల సంతాపం తెలిపారు. పచ్చదనం పరిరక్షణ కోసం వనజీవి చేసిన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటుని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల్పోయిందని వెల్లడించారు. ఇక వృక్షో రక్షతి రక్షితః అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని 1 కోటికి పైగా మొక్కలను నాటి ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నతమైనదని అన్నారు. మొక్కల పెంపకం కోసం వనజీవిగా మారిన దర్పల్లి రామయ్య జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు మాజీ సీఎం కేసీఆర్.